హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. కొబ్బరి పూర్ణం బూరెలు అలానే మినప పునుగులు చేయడం కోసం ముందుగా ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. గుళ్ళు పప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 4 లేదా 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత పప్పుని ఇలా నలిపినప్పుడు పప్పు నుండి పొట్టు సపరేట్ అయితే పప్పు నానిపోయినట్లే. శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుని ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడిపి పెట్టుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకూడదు. పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మినప్పప్పు అలానే బియ్యంతో కూడా చేస్తారు, కానీ ఇలా చేయడం వలన పూర్ణము చాలా బాగుంటుంది. మన పాతకాలం పద్ధతి. బియ్యం పిండి లేనప్పుడు అలా చేసుకోవచ్చు. పిండి లూజ్ అయితే పూర్ణం బూరెలు సరిగ్గా రావు. ఇలా ఉంటే సరిపోతుంది. దీనిని 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకొని ముందుగా తురుము పెట్టుకున్న 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేస్తున్నాను బెల్లం కరగడం కోసం. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. పప్పు శుభ్రంగా కడుక్కున్నాను. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు వేరే ప్రాసెస్ చేసుకుందాం. పప్పుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. షుగర్ వేయడం వలన పూర్ణం బూరెలు మంచి కలర్ వస్తాయి. పిండి ఒకేసారి వేసి కలుపుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పిండి ఎక్కువైతే పూర్ణం బూరెలు సరిగ్గా రావు. పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుంది. పప్పు తీసుకుంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇది సరిపోలేదని పొడి పిండి మాత్రం వేయకూడదు. పూర్ణం బూరెలు సరిగ్గా రావు. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా వాటర్లో వేసినప్పుడు పైకి తేలితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు. పూర్ణం దగ్గర పడింది. ఇలా అయితే పూర్ణం రెడీ అయినట్లే. ఇప్పుడు చల్లారబెట్టుకుని ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఉండలు చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇలా కొంచెం పిండిని వేసినప్పుడు పైకి తేలితే ఆయిల్ వేడైనట్లు. ఇప్పుడు ఒక పూర్ణం ఉండను తీసుకుని పిండిలో ముంచి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి, లేదంటే పూర్ణం బూరెలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి, తినడానికి బాగుండవు. ఇలా కలపడం వలన పూర్ణం బూరెలన్నీ ఒకే కలర్ వస్తాయి. వేగాయి తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. ఇలా పిండిలో ముంచిన తర్వాత చేతి వేళ్ళ చివరి నుంచి పిండిని వదిలితే పూర్ణం బూరెలు ఓపెన్ అవ్వకుండా రౌండ్గా మంచిగా వస్తాయి. పూర్ణం బూరెలు అందరికీ చేయడానికి రాదు కదా. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేయడం వలన అందరూ ఈజీగా చేయొచ్చు. షుగర్ యాడ్ చేయడం వలన ఎంత మంచి కలర్ వచ్చాయో చూడండి. ఇలా బియ్యం పిండి వేసి చేయడం వలన కొన్ని గంటల తర్వాత కూడా పూర్ణం బూరెలు క్రిస్పీగా ఉంటాయి. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇలాంటివి చేసి పెడితే బయట ఫుడ్ అడగకుండా ఉంటారు. పిండిని సరిగ్గా కలుపుకుంటే అస్సలు ఆయిల్ పీల్చవు. బయట ఎలాంటి ఆయిల్ వేస్ట్ చేస్తారో మనకు తెలియదు కదా. ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే మన హెల్త్ అలానే మన పిల్లల హెల్త్ కూడా కాపాడుకోవచ్చు. నేను ఎలాంటి టిష్యూ పేపర్ కూడా వాడలేదు. ఇప్పటికీ 4 టైమ్స్ వేసాను, కానీ ఫస్ట్ ఆయిల్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఒకసారి చూడండి, చివరిలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే మా హస్బెండ్ అలానే పిల్లలు కూడా తినరు, అందుకే ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన పిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే
హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వేసాం కదా అదే సరిపోతుంది. బేకింగ్ సోడా ఎక్కువ వేయడం వలన ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి, తినడానికి బాగుండవు. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మా పిల్లలు ఇలానే తింటారు, అందుకే ఇలానే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కారం తినరు కదా, పచ్చిమిర్చి అవి వేస్తే కారంగా ఉంటాయి కదా. మీకు కావాలనుకుంటే సగం వేసుకున్న తర్వాత అవి కలుపుకొని వేసుకోవచ్చు. చాలామంది మేము కూడా చేస్తాము కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు అంటారు. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా వేయకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి, బేకింగ్ సోడా ఎక్కువైతే గుల్లగా వస్తాయి, అలానే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి, తినడానికి బాగుండవు. రెసిపీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని కొంచెం తక్కువగా వేసుకోండి, ఎక్కువైతే ఏమీ చేయలేము, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. వీడియో కొంచెం లెందీ అవుతుంది కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలానే బ్యాచిలర్స్గా ఉంటున్న వాళ్ళు, అదర్ కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు మన ఫుడ్ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతారు కదా. ఇలాంటి టిప్స్ చెప్తే అందరూ ఈజీగా చేసుకుంటారని చెప్తున్నాను. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు. టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటాయి. టేస్టీ టేస్టీ పాతకాలం నాటి కొబ్బరి పూర్ణం బూరెలు, అలానే మినప పునుగులు రెడీ అయ్యాయి. ఎంత లైట్గా ఉన్నాయో చూడండి, అస్సలు ఆయిల్ పీల్చవు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.